హాయ్ ఫ్రెండ్స్, చెర్రీ ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు విలేజ్ స్టైల్లో సాంబార్ చేయటం ఎలాగా. ముందుగా 200 గ్రాముల కందిపప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒకసారి తర్వాత వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలండి. నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి పక్కన. తర్వాత మునక్కాయలు పెద్ద సైజు వచ్చేటట్టు కట్ చేసుకోండి సాంబార్లోకి. తర్వాత 2 బెండకాయలు, తర్వాత దొండకాయలు ఒక 3, తర్వాత టమాటా ఒకటి చిన్నది, తర్వాత ఒక క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత దోసకాయ ఒక అర్ధ భాగం కట్ చేసుకొని చెక్కు తీసేసుకొని నీట్గా లోపల విత్తనాలు కూడా తీసేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పొడుగు కట్ చేసుకోండి మధ్యలోకి. తర్వాత ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి సాంబార్లోకి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేయండి. గరిటెతో ఒకసారి కలపండి. 2 ఎండుమిర్చి వేసుకోండి. వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, కరివేపాకులు 2 రెమ్మలు, తర్వాత మునక్కాళ్ళు ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి 3, తర్వాత దోసకాయలు కట్ చేసిన ముక్కలు, తర్వాత బెండకాయలు దొండకాయలు అన్నీ వేసేసి ఒకసారి కలదిప్పండి. ఒక 5 నిమిషాలు మగ్గినాక మూత పెట్టండి. ఒకసారి మూత తీసేసి గరిటెతో ఒక్కసారి కలదిప్పండి. 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలదిప్పండి. తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి కలదిప్పేసి మూత పెట్టేసేయండి. తర్వాత ఉడికిన పప్పుని ఒకసారి నీళ్ళు లేకపోతే కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. మరిగిన తర్వాత పప్పు కూడా దాంట్లో వేసి ఒక్కసారి కలుపుకోండి. తర్వాత చింతపండు గుజ్జు పిసుక్కొని పిచ్చు లేకుండా అందులో వాటర్ వేసుకొని పులుసు 2 గ్లాసులు వాటర్ వేసుకొని చిక్కగా ఉంటే మీకు సరిపడేది. సాంబార్ పొడి 1 స్పూను ఒకసారి కలదిప్పండి. కలిపి మూత పెట్టండి. బాగా మరిగిన తర్వాత మనకి ముక్కలు ఉడికినాయి అంటే ఆఫ్ చేసుకోండి. సాంబార్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గంట కొట్టండి.